నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో ప్రకృతి విపత్తులు వస్తే గాలి కొదిలేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నిమ్మల రామనాయుడు. కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వం భరోసా. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 లక్షలు, క్షతగాత్రులకు 3 లక్షలు పరిహారం అందజేత. కడపలో సిపి బ్రౌన్ గ్రంథాలయ నిర్మాణకర్త డాక్టర్ జానమద్ది హనుమత్ శాస్త్రి శత జయంతోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రభుత్వ వరుస వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మాజీ మంత్రి జోగి రమేష్ ను అక్రమంగా అరెస్ట్ చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపణలు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ప్రకృతి విపత్తులు వస్తే పట్టించుకోకుండా గాలి కొదిలేశారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో మోంతా తుఫాను వల్ల నష్టపోయిన గంగడపాలెం గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ క్రమంలో తుఫాను వల్ల నష్టపోయిన బాధితులకి ప్రభుత్వ సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ మోంతా తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో తీరని నష్టం కలిగిందని చెప్పుకొచ్చారు. తుఫాను చర్యలపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులని, మంత్రులని అప్రమత్తం చేశారని తెలియజేశారు. గత వైసీపీ పాలనలో ప్రకృతి విపత్తులు వస్తే సాయం మాట అటుంచి కనీసం పలకరించేవారే లేరని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు 14లో నేను ఎమ్మెల్యే మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చారు. అంటే ఇట్లా పనిచేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీకు కష్టం వస్తే పరిగెత్తుకొని వచ్చాడు. ఇంత లోతు బురదలో నడిచి తిరిగారు లక్ష్మీపాలెం. అంటే పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఆలోచించండి, దయవుంచి ఇవన్నీ అర్థం చేసుకోండి. రేపు మళ్లీ కళ్ళబొల్లి మాటలు చెప్పేటువంటి వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, అబద్దాలు అసత్యాలు చెప్పేవాళ్ళు వస్తారు మీ దగ్గరికి. 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు కానీ ఏదో అబద్దాలు అసత్యాలు పట్టుకుని వస్తారు. నమ్మపోకూడదు అటువంటి వాళ్ళు. వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు మా గురించి పట్టని వాళ్ళు ఈ రోజు మాతో మీకు పని ఏంటి అని చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి. రేపు ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా కూడా, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఇట్లాంటి పని చేసేటువంటి ప్రభుత్వానికి పోటీ కూడా లేకుండా ఏకగ్రీవంగా చేసి పెట్టాలి మీరు పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని. అప్పుడు మాకు కూడా ఇంకా అభిమానం పెరుగుతుంది. అరే పోటీ లేకుండా మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏకగ్రీవంగా గంగడపాలెం వాళ్ళు ఎలక్ట్ చేశారు. గంగడపాలెం రుణం తెచ్చుకోవాలని మాకు కూడా ఇంకా అభిమానం పెరుగుతుంది, ఇంకా పనిచేయాలనే కసి పెరుగుతుంది. అంచేత ఆ రకంగా పనిచేసేటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి. భవిష్యత్తులో కూడా మీ యొక్క గంగడపాలెం గ్రామం రుణం తెచ్చుకునేటువంటి విధంగా నేను కూడా ఇంకా బాగా పనిచేస్తానని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ దేవాలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన 9 మంది కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేసింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదివారం బాధితుల ఇళ్లకు వెళ్లారు. మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున, క్షతగాత్రులకు 3 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది దురదృష్టకర ఘటన. 9 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. దీనిపై పూర్తిస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేశాం. దేవాదాయ శాఖ పరిధిలో లేని ఆలయాల భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున సహాయం చేయాలని ముఖ్యమంత్రి గారు పంపించారు. మొన్ననే లోకేష్ గారు చెప్పారు. ఇవాళ చెక్ ఇవ్వడానికి అమ్మగారు వచ్చారు. నేను కూడా ఇక్కడ ఉన్నాను కాబట్టి జరిగిన బాగా సంఘటన అది. అని అనుకోని సంఘటన తెలిసి చేసింది కాదు, జరిగింది. బాధపడదు. అందరం మీరు తోడుగా ఉంటాం. మా చెల్లి చనిపోయి మా ఊరు నుంచి వచ్చింది. అది ఇప్పుడు చనిపోయిన వయసు నాతో వచ్చింది. వారసత్వం అంటే తండ్రి సంపాదించిన ఆస్తులను పంచుకోవడం కాదని, వారసత్వం అందుకోవాలంటే నిజమైన జవసత్వాలు పొందగలిగినప్పుడే సాధ్యమవుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కడపలో సిపి బ్రౌన్ గ్రంథాలయ నిర్మాణకర్త డాక్టర్ జానమద్ది హనుమత్ శాస్త్రి
శత జయంతోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ జానమద్ది చాలా మంచి గొప్ప వ్యక్తి అని, సిపి బ్రౌన్ గ్రంథాలయాన్ని నిర్మించేందుకు ఒక యజ్ఞంలాగా ఆయన తప్పించారని తెలియజేశారు. అనంతరం ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ, అవధాన సరస్వతి, మేడసాని మోహన్, లక్షలాది గ్రంథాల సంరక్షకుడు మరే అంకెగౌడ, ప్రముఖ సాహితీవేత్త రేవూరు ఆనంద పద్మనాభలకు జానమద్ది పురస్కారాలు అందజేశారు. మంచి పని చేసేవారిని ఎప్పుడు అభినందించాలా, ప్రోత్సహించాలా. ఈ యొక్క తెలుగు సాహితీవేత్తలను ఈ బ్రౌన్ గ్రంథాలయానికి పిలిచి కార్యక్రమాలు చూపించి వారందరినీ అభినందించడం కూడా చాలా మంచి గొప్ప కార్యక్రమం. 1995లో ఏర్పాటైన సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ ఇక్కడ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ 2 పర్యాయాలు తెలుగు భాష మీద అభిమానం పెంచుకొని తెలుగు పట్ల వారి మక్కువ చూపి తెలుగు నేర్చుకోవడం కోసం వారు ప్రయత్నం చేశారు. 1995లో ఏర్పాటైన ఈ సిపి బ్రౌన్ స్మారక గ్రంథాలయం సందర్శించాలని నాకు చాలా రోజులుగా కోరిక ఉండింది. విజయభాస్కర్ పిలుస్తున్నాడు, అలాగే మా శ్రీనివాసరెడ్డి కూడా చెప్తున్నాడు, అలాగే బెంగళూరులో లక్ష్మారెడ్డి అని ఒక అతను ఎప్పుడు వెళ్ళినా సార్ ఒక్కసారి మా కడపకు వచ్చి మీరు సిపి బ్రౌన్ గ్రంథాలయం చూడాలని చెప్తుండేవాడు. ఇంకా అనేక మంది మిత్రులు చెప్పేవాళ్ళు. ఇంతకాలం కుదరలేదు. ఇప్పటికి వచ్చే అవకాశం దొరికింది. చాలా సంతోషం. చూసి బాగా సంతోషించాలని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను. నాకు జానమద్ది ధర్మశాస్త్రి గారంటే ప్రత్యేకమైన అభిమానం. తెలుగు, ఇంగ్లీష్ భాషలో పట్టాలను పొంది తెలుగు కోసం ముఖ్యంగా శ్రీ మోహన్ గారి తెలుగు భాషకు అందించిన సేవలను గుర్తుపెట్టుకోవాలన్న ఆకాంక్షతో వారు చేపట్టిన గ్రంథాలయ యజ్ఞం మహోన్నతమైంది. వారికి వీరికి సంబంధం లేదు, బంధుత్వం లేదు, స్నేహం లేదు, సమకాలీన కూడా కాదు. అయినప్పటికీ ఒక విదేశీయుడు మన భారతదేశానికి వచ్చి, మన రాష్ట్రంలో మన ప్రాంతానికి వచ్చి తెలుగు నేర్చుకొని తెలుగును ప్రోత్సహించడం అవుతుందో మంచి విషయం. కాబట్టి వారు సంతోషంగా ఆ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ అమ్మ భాష యొక్క అభ్యున్నతికి ఎవరు కృషి చేసినా నాకు ఆనందమే. ఇందాక కాసేపు అమ్మాయి అంటే న్యాయమూర్తులు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ తెలుగులో మాడుతూ ఉంటే నాకు ఎంత సంతోషం కలిగిందో. జడ్జీలు కూడా తెలుగులో ఇంత మంచిగా మాట్లాడతారు. ఈ కార్యక్రమాన్ని విజయభాస్కర్ గారు తీసుకున్న చొరవ మనందరం అభినందించాల్సి ఉంది. తండ్రి గారి తత్వాన్ని, సత్వాన్ని, వారసత్వాన్ని వారు అందిపుచ్చుకొని స్మారక అవార్డులు అందజేస్తున్న వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు, ఏదో తొగులు వేసుకోవడం కాదు. వారి పదవుల్ని పరంపరగా పొందడం కాదు. తండ్రి ఇదైతే నేను కూడా నేనేం చేయకపోయినా, నాకేం రాకపోయినా హెలికాప్టర్లో దిగుతాను, నాయకుడిని అవుతాను అనుకునే అది దాన్ని వారసత్వం అంటారు. వారసత్వం కాదు కావాల్సింది మనకి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వారసత్వం కాకుండా ప్రతి ఒక్కరికి ఆ నిజమైన యొక్క ఆ శక్తి ఉండాలి. అప్పుడు వాళ్ళని మనం గౌరవించవచ్చు, ముందుకు తీసుకెళ్ళవచ్చు. జీవసత్వాలు అంటారు దాన్ని. జీవసత్వాలు పొందాల్సిన అవసరం ఎంతో. ప్రభుత్వ వరుస వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మాజీ మంత్రి జోగి రమేష్ ను కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేస్తుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇబ్రహీంపట్నంలో నకిలీ లిక్కర్ డంప్ ను బయటపెట్టడంతో జీర్ణించుకోలేక ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలో అసలు నిందితులైన టీడీపీ నాయకులు జయచంద్రారెడ్డి, ఆయన తమ్ముడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనుచరుడు రాముల మీద కేసు పెట్టి అరెస్ట్ చేయకుండా ఏ పాపం తెలియని జోగి రమేష్ ని అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారు, సీనియర్ పొలిటీషియన్, స్వయం కృషితో ఎదిగిన జోగి రమేష్ గారిని అక్రమంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ మధ్య బయటపడిన నకిలీ మద్యం తయారీ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం తయారవుతుంది అనేది బయటపడిపోయింది. దానికి కారకులు ఎవరు అనే అంశం మీద బదులు చెప్పాల్సిన ప్రభుత్వం
దానిలో నుంచి తప్పించుకునేదానికి ఈ నింద ఎవరి మీద వేయాలని వెతికి ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్ని బయటపెట్టిన జోగి రమేష్ గారిని దీనిలో దోషిగా చూపించే కార్యక్రమం జరుగుతుంది. ఇది పూర్తిగా కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట. నకిలీ మద్యం షాపుల్లోకి వచ్చింది అని అక్టోబర్ 3వ తారీఖు రోజు నుండి సరిగ్గా నెల రోజుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేము జోగి రమేష్తో సహా ఆ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఓనర్ ఎవరు అని అడిగాం. ఈ రోజు వరకు బదులు చెప్పలేకపోయింది ప్రభుత్వం. ఒక్క తంబళ్లపల్లి కేంద్రంగానే తయారవుతుందా? ఒక్క తంబళ్లపల్లేనా? కాదు, అమలాపురంలో తయారవుతుంది, అనకాపల్లిలో తయారవుతుంది, ఏలూరులో తయారవుతుంది. అనకాపల్లి అయితే స్వయంగా రాము అనే అతను ఈ రాష్ట్ర స్పీకర్ గారికి అత్యంత సన్నిహితుడు. ఇవన్నీ కూడా బయటపడినటువంటి నకిలీ మద్యం తయారీ కేంద్రాలు. ఈ రాష్ట్రంలోని ప్రజలు, ఆ రోజు మద్యాన్ని సేవించే పేదవాళ్ళు, అది నకిలీదో మంచిదో కాక తెలియకుండా ప్రతి 3 బాటిళ్లలో 1 బాటిల్ నకిలీ వచ్చేసింది ఆల్రెడీ మార్కెట్లోకి. జగన్ గారి హయాంలో కేవలం మద్యం దుకాణాలు ప్రభుత్వం నడిపితే ఎక్కడ కూడా బెల్ట్ షాపులకు ఆస్కారం లేకుండా తన అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోని బెల్ట్ షాపులని ఉక్కుపాదంతో అణిచివేస్తే ఈ రోజున బెల్ట్ షాపులన్నిటినీ పోటీలు పడి, అసెంబ్లీలలో అయితే ఘోరంగా ఎమ్మెల్యేలు పోటీలు పడి పంచుకొని కుటీర పరిశ్రమలలాగా నకిలీ మద్యం కేంద్రాలను తయారు చేసి అసలేంటో నకిలీ ఏంటో తెలియనంతగా రాష్ట్రంలోకి నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క మరణాలకు కారణమవుతున్న ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఇప్పుడు ఒక బీసీ నాయకుడిని అన్యాయంగా ఇరికిచ్చే కార్యక్రమమే ఈరోజు. మేము డైవర్షన్ బాబు, చిన్నబాబు, పెద్దబాబు, పెంచుకుంటున్న బాబు అని మేము ఎందుకు అంటున్నామంటే వీళ్ళకి అసలు సిగ్గు అనేది ఉందా? దేవాలయాల్లో కేవలం 2025 సంవత్సరంలోనే 3 ప్రమాదాలు జరిగితే, స్వయాన తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోతే, ఈ రోజున సింహాచలంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 9 మంది అన్యాయంగా చనిపోతే, అమాయకంగా చనిపోతే, దాని నుంచి కప్పిపుచ్చుకునేదానికి సడన్ గా ట్విస్ట్ ఇచ్చారు. నెల రోజుల తర్వాత జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారట. ఈ నెల రోజులు ఏం చేశారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.